कंप्लेंट राय भाई कोई कंप्लेंट राय इनका वो कंप्लेंट राय तो राय कोई राय बस वो राय को बेंगा विस्कोया मर्यादा इच्छनाరు వాళ్ళు పంపివా ఏదో నీకేనే పని ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇంటికి వెళ్ళేసరికి మా బాబు ఆకలేస్తుంది అనేసి అంటే ఇంట్లో సామాన్లు వాడికి ఏమన్నా తీసుకెళ్దాము అనేసి టోల్గేట్ దాకా వచ్చాము. టోల్గేట్ దగ్గర ఫ్లవర్ దగ్గర ఆగాము. ఆగిన ఒక 10 నిమిషాలకి శ్రీధర్ కారు తాతంశెట్టి కారు వచ్చింది. సరే వచ్చిందని చెప్పేసి మేము కామ్గానే ఉన్నాము. ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, సరే చేసుకునివ్వండి అని చెప్పేసి మేము చూస్తున్నాము. శ్రీధర్ వచ్చాడు కదా అని చెప్పేసి నేను ఇలా తొంగి చూశాను అంతే. తాతంశెట్టి ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఈ అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, ఎందుకు కొడుతున్నాడు, తరిమి కొడుతున్నాడు, అసలు ఎందుకు కొడుతున్నారు సార్ అని చెప్పేసి నేను అడుగుతున్నా కూడా రోడ్డు మీద అంతా తరిమి కొడుతున్నాడు అండి. వాళ్ళ చేతుల్లో రాడ్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి. అలా తరిమి కొడుతుంటే ఎందుకు సార్ అని చెప్పేసి నేను ఆపేస్తుంటే ముందు వాడు వెళ్ళాలి అని చెప్పేసి ఆ అబ్బాయి ఆటోలో వెళ్ళిపోయాడు. చాలా దారుణంగా కొట్టాడు. 10 దెబ్బలకి పైగా కొట్టారండి. నేను వచ్చేసి ఎందుకు కొడుతున్నారు, కొట్టే వాళ్ళు చెప్పి కొట్టండి, ఎందుకు కొడుతున్నారు, మేమేం చేసామని చెప్పేసి కొడుతున్నారు అనేసి నేను అడిగితే, మా లంజా నీకు పని అయిపోయింది, ఈ రోజు చచ్చిపోతావే నువ్వు, నా చేతిలో చచ్చిపోతావు నువ్వు ఈ రోజు అంటే చంపేస్తే చంపేసేయి, నాకు మాత్రం ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టా అనేసి నేను అక్కడే కూర్చున్నాను. కూర్చున్నప్పుడు తల మీద ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, చాలా గట్టి కొట్టాడు తాతంశెట్టి నాగేంద్ర. దాని తర్వాత ఆడు పక్కన ఎవడో హైట్ గా ఉండి ఆడు మాలంజా మాదిగలంజా అది ఇది అని తిడుతూనే ఉన్నాడు. చచ్చిపోతావు నువ్వు అనేసి తాతంశెట్టి తిడుతూనే ఉన్నాడు. మరి తాగేసి వచ్చారో మరి ఎందుకు వచ్చారో నాకు తెలియదు. కారణం లేకుండా వచ్చి కొట్టారండి. రోడ్డు మీద టోల్ గేట్ దగ్గర దారుణంగా కొట్టారు. టోల్ గేట్ దగ్గర ఉంటే సీసీ కెమెరాసే చెప్తాయి. మేము ఏం చేయలేదు, మేము అసలు ఏమీ చేయలేదు. ఎందుకు కొడుతున్నారో మాకు తెలియట్లేదు. మేము జస్ట్ అలా నించున్నాం, ఒక్క డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. అక్కడ వాళ్ళ కార్ల దగ్గర కూడా మేము లేము, మా స్కూటీ దగ్గర ఉన్నాం. మేము వచ్చి చడామడా కొట్టేస్తే అసలు ఎందుకు కొడుతున్నారండి మమ్మల్ని, దేని కొడుతున్నారు? ఇచ్చారు తెలుసా అండి, కెమెరాస్ ఫిక్స్ చేసుకోండి అమ్మా మీ ఇంట్లో అని చెప్పేసి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. మా పనుల మీద మేము తిరుగుతున్నామండి. ఎవరిని ఏ హాని చేయాలని మా ఉద్దేశం కాదు. మీరే కనుక్కోండి, మీడియా సమక్షంలో మీరే కనుక్కోండి. తాతంశెట్టిని గాని శ్రీధర్ని గాని మీరే కనుక్కోండి. ఏం చేసిందయ్యా, ఎందుకు కొట్టారయ్యా మీరు అమ్మాయిని టోల్ గేట్ దగ్గర అనేసి. రోడ్డు మీద ఎవరైనా అమ్మాయిని కొడతారా అండి? కారణం లేకుండా కొడతారా అసలు? అంటే ఏంటి, ఇప్పుడు కోడూరులో తిరగలేదు, కొట్టాను కదా, రోడ్డు మీద కొట్టాను కదా, ఇంకా తిరగలేదు అని తిరిగి చూపిస్తా, కేసు నెగ్గేంత వరకు చూపిస్తా. తప్పు చేసినాడు, తిరుగుతున్నాడు, నాకే భయం. రక్తం వస్తుంది, ప్రైవేట్ పార్క్ మీద కొట్టారండి. నాకు ఇంకా నేను ఇంటికి చూసుకోవాలా, ఇదైతే హ్యాండ్ మీద తల మీద కొట్టారు. నాకు బ్లీడింగ్ అవుతుంది, ముందు హాస్పిటల్కి చెప్పుకోవాలా. సో పోలీసు వారు మాకు ఖచ్చితంగా దీనికి సహకరించాలి, కేసు కట్టాలి అతని మీద. అదేవిధంగా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను, రాజకీయం కాదు అన్నప్పుడు రాజకీయ నాయకుడు ఎందుకు వచ్చి కొట్టాడు? ఆ నాయకుడా? రాజకీయం కాదు అని నేను శ్రీరామ్ చెప్పాను కదా, రాజకీయ నాయకుడు ఎందుకని వచ్చి కొట్టాడు? మీరు కేసు పెట్టారు,
మేము కేసు పెట్టలేదు సార్, కేసు పెట్టడానికి వచ్చాము, ఇంకా పోలీసు వారు సహకరిస్తున్నారు, ఇంకా SHO గారు రావాలంట, సో వెయిట్ చేస్తున్నాం సార్. కేసు పెట్టారంటే ఎవరు పోలీసులు పట్టించుకోవట్లేదు. ఇచ్చారు తెలుసా అండి, కెమెరాస్ ఫిక్స్ చేసుకోండి అమ్మా మీ ఇంట్లో అని చెప్పేసి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. మా పనుల మీద మేము తిరుగుతున్నామండి. ఎవరిని ఏ హాని చేయాలని మా ఉద్దేశం కాదు. మీరే కనుక్కోండి, మీడియా సమక్షంలో మీరే కనుక్కోండి. తాతం శెట్టిని గాని శ్రీధర్ని గాని మీరే కనుక్కోండి. ఏం చేసిందయ్యా, ఎందుకు కొట్టారయ్యా మీరు అమ్మాయిని టోల్ గేట్ దగ్గర అనేసి. రోడ్డు మీద ఎవరైనా అమ్మాయిని కొడతారా అండి? కారణం లేకుండా కొడతారా అసలు? అంటే ఏంటి, ఇప్పుడు కోడూరులో తిరగలేదు, కొట్టాను కదా, రోడ్డు మీద కొట్టాను కదా, ఇంకా తిరగలేదు అని తిరిగి చూపిస్తా, కేసు నెగ్గేంత వరకు చూపిస్తా. తప్పు చేసినాడు, తిరుగుతున్నాడు, నాకేం భయం. యాక్చువల్గా నేను అడ్వకేట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ గారి బ్రదర్ అండి. అదేవిధంగా నేను కూడా మీలాంటి ఒక మీడియా రిపోర్టర్ని. నేను పలు ఛానల్ యాంకరింగ్ గా పనిచేస్తున్నాను. ఆ కేసు పని మీద నిన్న హైకోర్టులో రెక్టిఫై అయితే ఇది ఇన్ఫార్మ్ చేయడానికి మేము వచ్చాము. అదేవిధంగా కొన్ని లేఖలు రాయాల్సి ఉంటే ఆ లేఖల కోసం హెల్ప్ చేయడానికి నిన్న లాయర్ గారు నన్ను పంపించారు. గత 3 రోజుల క్రితం నుంచి ఈ కేసు పని మీద తిరుగుతా ఉన్నాము. ఈ మార్నింగ్ కూడా వినతిపత్రం ఇవ్వాలంటే ఒక దగ్గరికి వెళ్ళి వినతిపత్రం ఇచ్చేసి నేను టెంపుల్కి వెళ్ళేసి ఇందాక 5:30కి ఇంటికి వచ్చేసి ఇంట్లో చిన్న బాబు ఆకలేస్తుందమ్మా, లేకపోతే రేపు పొద్దున పూజ చేసుకోవాలంటే ఏదో పూజ సామాగ్రి ఉంటే బయటకు వచ్చి తీసుకుని అట్లా వచ్చాము. ఒక 10 minutes వెయిట్ చేస్తున్నాము ఆ పూలు తీసుకోవడానికి. అట్లా వెయిట్ చేసుకునే సమయంలో వచ్చి కారు దిగేశారు. వచ్చారు, ఒక 2 minutes అట్లా నిలబడ్డారు. అక్కడ బస్ స్టాండ్ సెంటర్ లో నిలబడ్డారు. వచ్చారు పట్టాపట్టా తీసుకుని, అసలు వచ్చారు పట్టాపట్టా తీసుకుని నన్ను ఆ లాఠీ పైపులు తీసుకుని కొట్టారు. దాంతో పాటు ఏమని క్యాస్ట్ పరంగా సంథింగ్, బట్ ఐ డెంట్ హేట్, నేను సరిగా వెళ్ళలేదు, నన్ను ఉరికి కొట్టారు. కొట్టడం అంటే అది ఏదో కత్తి తీసుకుని వెంటబడుతున్నాను నా మీద. ముఖ్యంగా అయితే సార్ అసలు నాకు ఇక్కడ వాట్ హ్యాపెనింగ్ అనేది నాకు అసలు తెలియదు కూడా తెలియదు. నేనేదో కేసు పని మీద వచ్చా, లాయర్ గారు మా బ్రదరు హెల్ప్ కొరకు ఇక్కడికి వచ్చారు, నా మీద అటాక్ చేశారు, కత్తి తీసుకుని వెంటబడతానికి వచ్చారు, కర్రలు తీసుకుని కొట్టారు. నేను ప్రాణభయంతో పారిపోయా. PS కి ఫోన్ చేశాను, 100 డైల్ చేశాను. డైల్ చేస్తే 100 బిజీ వచ్చింది. నేనంటే మళ్ళీ నా లోకల్ ఫ్రెండ్స్ ద్వారా ఎంపటి PS కి వచ్చాం. మళ్ళీ PS లో కంప్లీట్ చేయడానికి వచ్చాము. ముఖ్యంగా ఆ తాతంశెట్టి నాగేంద్ర అంట, నాకు కూడా ఇప్పుడు చెప్తున్నా అతను ఎవరో ఫేస్ కూడా నాకు సరిగ్గా తెలియదు. నేను ఆ తాతంశెట్టి నాగేంద్ర ఎవరో కూడా తెలియదు, నాకు నా మీద ఎందుకు అటాక్ చేసాడో తెలియదు. సో మేము కూడా చదువుకునే వ్యక్తులమే, మేము కూడా మీలాగే జర్నలిస్ట్ మిత్రులు. నేను కూడా ఈ విధంగా కొడితే మీరు ఊరుకుంటారా? చెప్పండి సార్. ఒక లాయర్ తమ్ముడు వచ్చి ఇట్లా అటాక్ చేశారు. వచ్చి దేనికి అటాక్ చేశారు? ఉండు ముందు అంతా పెట్టుకోకూడదు. బ్రదర్ హలో, ఒక్క నిమిషం.